చాలా మందికి చాలా రకాల అపోహలుంటాయి. అందులో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నది గడియారం ఆగిపోతే ఇబ్బందులొస్తాయని. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఆగిపోయిన గడియారాన్ని చూస్తే అయ్యో ఆగిపోయిన గడియారాన్ని పెట్టుకున్నారా, మంచిది కాదు తీసేయండి అని సలహాలిస్తాం. బ్యాటరీ అయిపోయినా పాడైపోయినా గానీ గడియారాలు ఆగిపోవా అండి? చెప్పండి. ఈ నమ్మకాల విషయంలో మనుషులను 3 వర్గాలుగా విభజించొచ్చు. అందులో ఒక వర్గం వారు ఏవి పెద్దగా నమ్మరు, వాళ్ళకి తోచిందేదో చేస్తారు. ఇంకో వర్గం అన్ని నెగిటివ్ గా ఆలోచించి ప్రతి దానికి భయపడతారు. ఇక 3వ వర్గం వారు ప్రకృతి నుంచి కొన్ని సంకేతాలను తీసుకుంటారు, దాని ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటారు. పురాతన కాలంలో గడియారాలు లేవు, నీడ ప్రకారం సమయాన్ని లెక్కించేవారు. ఆ గడియారం ఆగదు, కాలం కూడా ఆగదు, అది నిరంతరం సాగుతుంది. ఈ నమ్మకాలు ఎలాంటివంటే ఎంత బలవంతులైనా నమ్మకం ఏర్పడితే శాస్త్రీయం అయినా కాకపోయినా గట్టిగా నమ్మి భయపడిపోతారు. ఎక్కడ పుట్టి ఎలా ప్రచారమైందో తెలియదు కానీ ఈ మధ్య గడియారాల నమ్మకం చాలా మందికి ఎక్కువైపోయింది. కొన్ని విషయాలు గడియారం గురించి మీరు నమ్మినా నమ్మకపోయినా అవి టైం మీకు అందిస్తుంది. గడియారాలు నిలిచిపోతే ఇంట్లో జరగాల్సిన ముఖ్యమైన కార్యక్రమాలన్నీ నిలిచిపోతాయన్న అపోహ చాలా మందిలో ఉంటుంది. గడియారం ఆగిపోవడం వల్ల ఇంట్లో పనులు జరగవని, కెరీర్ ను సక్సెస్ఫుల్ గా మలుచుకోలేరని, అందుకే ఎప్పటికప్పుడు పాడైన గడియారాలను ఇంట్లో నుండి తీసి లేదా రిపేర్ చేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని విషయాల్లో ఎంత పట్టు సాధించినా నిరాశ ఎదురవుతుంది. కొన్ని కుటుంబాల్లో సంబంధాలు కూడా తెగిపోయే వరకు కలహాలకు దూరం చేస్తుందని కొంతమంది నమ్ముతారు. నెగిటివిటీని ఎక్కువగా ఆకర్షిస్తుందని, గడియారం ఆగిపోతే ఇంట్లోకి నెగిటివిటీ ఎక్కువగా వస్తుందని, దాంతో ఏదో ఒక రకంగా కష్టాలు వస్తాయని నమ్ముతారు. ఇంకొంతమంది అయితే మరో అడుగులు ముందుకేసి గడియారం ఆగిపోతే ఖచ్చితంగా ఇంట్లో మరణ వార్త వినాల్సి వస్తుందని కూడా నమ్ముతారు. ఈ విషయం కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా నమ్ముతారు. ఏవో కష్టాలు వచ్చి పడుతున్నట్లు ముందుగానే సూచిస్తుంది అని అంటారు. ఒకవేళ ప్రమాదవశాత్తు లేదా చేయి జారి గడియారం పగిలితే అత్యంత ప్రమాదకరంగా ఇతర దేశాల్లో భావిస్తారు. బ్యాడ్ లక్ ను సూచిస్తుందని, జీవితంలో అనుకోకుండా ఏవో కష్టాలు వచ్చి పడుతున్నట్లుగా ముందుగానే సూచిస్తుందని ఒక నమ్మకం. పూర్వకాలం నుండి ఈ విషయాన్ని మన వాళ్ళు నమ్ముతూ వచ్చారు. ఇంట్లో పగిలిపోయిన గడియారం ఉన్నా లేదా గడియారం పనిచేయకుండా పోయినా ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందనే సంకేతాలు సూచిస్తాయని పూర్వీకులు ఎక్కువగా నమ్మేవారు. ఇదంతా ఎందుకు? పొద్దున్నే లేవగానే అనేక పనుల మీద హడావిడిగా ఇంటిల్లిపాది బయటకు వెళ్లాల్సి రావటం వల్ల లేచిన దగ్గర నుంచి మాటిమాటికి గడియారం చూడటం మనందరికీ అలవాటుగా మారిపోయింది. ఒకవేళ గడియారం ఆగిపోతే టైం తెలియక ఇబ్బందే కదా, దాంతో అన్ని పనులకు ఆలస్యమై చికాకుగా అనిపిస్తుంది. ఇలా మన రోజువారీ కార్యక్రమాల మీద గడియారం ఆగిపోయిన ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇలా ఇవన్నీ గమనిస్తే ఆగిన గడియారాన్ని ఇంట్లో పెట్టుకోవటం నిజంగానే మంచిది కాదు. అందుకనే వెంటనే బాగు చేస్తే సమస్య తీరిపోతుంది. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.